సో ఈ 14 నెలల పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిపాలన గ్రౌండ్లో ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నదనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు గ్రామాలలో. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి రైతు బంధు పడేది మాకు, సరే ఏం చేసిండో, ఏం దోచుకొని తిన్నాడో, ఏం జరిగిందో తెలియదు, కానీ మాకు టైంకి మాత్రం రైతులకు అండగా ఉన్నాడు అని చెప్పి గ్రామాల్లో మాట్లాడుకుంటారు. ఈ చర్చ ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నదా, తెలియక ఇంకా కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు పబ్లిక్ అని అనుకుంటున్నారు? 100% కాంగ్రెస్ పార్టీని జనాలు నమ్ముతున్నారు. నమ్మే మేమిచ్చిన గ్యారంటీలకి ఇంకొక ₹0.5 ఎక్కువనే కలిపి బీఆర్ఎస్ పార్టీ కూడా అనౌన్స్ చేసింది. మేము ఇచ్చిన ఇవే గ్యారంటీలకి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏదో భుజాలు తడుపుకుంటుంది, కానీ మేము ఇస్తాన్న దానికి ఇంకో 25 పైసలు ఎక్కువనే చెప్పి అనౌన్స్ చేశారు. గ్యారంటీలు ఇచ్చిన గ్యారంటీలు మర్చిపోయారు కదా మరి. మేము 4,000 పెన్షన్ ఇస్తామనంటే 5,000 ఇస్తామని చెప్పి నేను ఫస్ట్ చెప్పేది వినండి. జనాలు మేము చెప్పిన గ్యారంటీస్ ని ఇంకో 25 పైసా ఎక్కువ యాడ్ చేసి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది, కానీ జనాలు వాళ్ళు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేస్తారని నమ్మే మమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. కానీ ఈరోజు చాలా స్పష్టంగా మీరు అన్నది ఏ గ్యారంటీ అన్నా, ఏ స్కీమ్ తీసుకొని వచ్చినా, ఏది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినా, ఇదే రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు 2.5 years పట్టింది స్ట్రీమ్ లైన్ కానీ. ఫస్ట్ 1-2 yearsలో మీ లెక్కన అనేక మంది మీడియా ఛానళ్ళలో వీళ్ళకి పడుతుందా, రాళ్ళకి పడుతుందా, రప్పలకు పడుతుందా, దీనికి రాలే, దీనికి వచ్చిందని 2 years విమర్శలు అయినాయి. దాని తర్వాత స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఒక ప్రొసీజర్కి వచ్చింది. ఈ రోజు కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు తీసుకొని వచ్చినప్పుడు 17 లక్షల దళిత కుటుంబాలకి దళిత బంధు ఇస్తాను, 3 సంవత్సరాలలో 10 లక్షలు పూర్తి అవుతాయి అని చెప్పి అన్ని పార్టీ వాళ్ళని పిలిచి ఆ రోజు ఈరోజు ప్రజాభవన్కు ఉన్న ప్రగతి భవన్లో కేసీఆర్ గారు అందరినీ కూర్చోబెట్టి అందరితో మాట్లాడి అబ్బాబాబా ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి మాట్లాడారు. 30,000 మందికి హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో హుజురాబాద్ నియోజకవర్గంలో మొదటి విడత ఇచ్చారు, రెండో విడత మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తేనే ఇస్తామని చెప్పి ఆపారు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కలిసి కూడా 5,000 ఇచ్చారు. ఒక విషయం చెప్పేది, నేను చెప్పేది వినే ఓపిక ఉండాలి. నాకున్నంత ఓపిక కూడా మీకు లేకపోతే కష్టం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తలేదా? వస్తుంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తలేదా? 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తలేదా? నేను చెప్పుడు కాదు, నిన్న కవిత గారు మాట్లాడుతూనే ఫిబ్రవరి మంత్ కి సంబంధించి గ్యాస్ సబ్సిడీ పడలేదని కవిత గారే మాట్లాడినారు. అంటే జనవరి వరకు పడ్డట్టే కదా, ఫిబ్రవరి నెల పడలేదు అని అంటుందనంటే జనవరి వరకు తనే అంగీకరించినట్టు కదా పడుతుంది అని. అండ్ ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ప్రాపర్ గా కట్టకపోతే 150 కోట్ల పైచిలకు వాటికి ఏదైతే కేటాయించి చేసి, నేను అంబర్పేట్ ఏదైతే హైదరాబాద్ కి సంబంధించి నేను ఇక్కడ ఆప్ చేసుకున్నాను కాబట్టి నేను 2 సార్లు ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొన్నా. కేసీఆర్ కట్టిన డబుల్ కేసీఆర్ కట్టిన కేసీఆర్ అని ఇంట్లోకి వెళ్ళి తెచ్చి కట్టలే, లేదా వాళ్ళ స్థాతల సొమ్ము తెచ్చాము ఏం కట్టలే. తెలంగాణ ప్రజల సొమ్ము ఇస్తాన్ని. ఈ రోజు ఇంద్రం ఇళ్ళకి సంబంధించి 3,500 ఇల్లు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పనులు ప్రారంభమైనాయి, అవన్నిటిని కూడా ఇస్తారు. ఇల్లు అనేది రాత్రి వాళ్ళ లెక్క అవగతి ఏదైతే ప్రాపర్ గా కట్టకుండా ఇల్లు కూలిపోయేటట్టు కట్టమంటారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా చేయమంటారా? చాలా నిబద్ధతోటి చిత్తశుద్ధితోటి ఏదైతే నిర్మించిన ఇల్లు, గతంలో ఏదైతే ఇంద్రం ఇల్లు కట్టినామో ఇప్పటి కూడా నడువురి గ్రామాలకి కట్టిన ఇల్లు ఎంత బలంగా ఎంత గట్టిగా ఉన్నాయో కనబడతాయి. వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి అలొకేట్ చేయకముందే మీరే చూపించారు, పెచ్చులు ఊసిపోయి పడుతున్నాయి, ఇవన్నీ ఊసిపోయి పడుతున్నాయి. అవన్నిటిని కూడా అయితే సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఇళ్ళని ఇయ్యొద్దు ఆపాలని. అప్పుడు కదా ఇంద్రం ఇళ్ళకి సంబంధించి కొన్ని ఇల్లు కడితే ఆ ఇల్లు అన్ని కూడా మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఆపేసి ఆ డబ్బు వృధా చేసే విధంగా ప్రజల డబ్బుని కాంగ్రెస్ పార్టీ వృధా చేయదలుచుకోలే. వాటిని కూడా పెట్టి వాటిని కూడా ఫిల్ఫిల్ చేసి వాటిని కూడా ఫినిష్ చేసి వాటిని ఇస్తూ ఈ కొత్త వాటిని కూడా ఏదైతే సంబంధించి చెప్పిన విధంగా 100% ఇంప్లిమెంట్ చేస్తాము. మేము ఏది కూడా చెయ్యము ఈ రకంగా కాదు అని అంటే సార్, వాళ్ళ ప్రకారం కూడా ఈరోజు రైతులకి రుణమాఫీ అంటారు. 21,000 crores అయితే రైతుల ఖాతాలనే పడ్డాయి కదా. సరే, ఒక్కరి ప్రకారంగా 70% అయిందంటారు, ఇంకోటి ప్రకారంగా 40% అయిందంటారు, ఇంకోటి ప్రకారంగా కాలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తారు. మీకు ఏమంటున్నా, దానికి సంబంధించి ఇట్లా పెట్టుకొని నాకు రుణమాఫీ కాలేదని చెప్పి 21,000 crores ఎవరికైనా 21,000 crores ఎవరికైంది? నీకు పడ్డా, నాకు పూర్తి స్థాయిలో కాలేదంటే ఎవరికి పడ్డాయి? అయినా అంగీకరిస్తారు కదా. ఏవైతే కాలేదో ఈ దద్దమ్మ లెక్క ఎవరైతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో సుదీర్ఘంగా గెలిచిన ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటారు కదా, హరీష్ రావు సొంటోళ్ళు కొంతమంది వ్యక్తులు,
వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామాల్లో కాలేదు, ఎక్కడెక్కడ కాలేదు, ఏ ప్రాతిపదికన కాలేదు, అవన్నిటినీ కూడా ఒక పేపర్ పైన రాసుకొని వచ్చి నా నియోజకవర్గం ఇది, ఈ నియోజకవర్గంలో ఇంతమందికి అయింది, ఇంతమందికి కాలేదు, ఇందులో 2 లక్షల పైన ఇంతమందికి ఉంది, వాళ్ళంతా కూడా ఇంతమంది క్లియర్ చేసారు, ఇంతగానం కావాలని చెప్పని అసెంబ్లీని నిర్వహిస్తే ఆ లెక్కల డేటా ఇస్తే నిజంగా అందరం కూడా ప్రజల బాగు కోసమే కదా, మీరన్నా మేమన్నా అందరం కూడా ప్రజల బాగు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకి గ్యారంటీస్ ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక విధానంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు సలహా సూచనలు ఏమన్నా ఉన్నా వచ్చి ఇవ్వండి, అసెంబ్లీలో చర్చించండి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా మీడియా ముఖంగా చాలా ఓపెన్ గా చెప్పారు. సుదీర్ఘంగా మేధావి 80,000 పుస్తకాలు చదివి తెలంగాణ రాష్ట్రంలో 80,000 పుస్తకాలు చదివిన మేధావి ఏకైక వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఆ మేధావితనం, ఆ మేధస్సుతనం కూడా కేవలం ఫార్మ్ హౌస్ కి పరిమితం అయితే ఎట్లా, మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీకి రండి, ఇవన్నీ కూడా చర్చలో చెప్తే ఏమైనా మా తరఫుకెళ్ళి తప్పులు జరిగినా వాటిని సవరించుకొని ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తామని చెప్పి కూడా చెప్పినాము. ఆ రకంగా రారు, ఆ రకంగా ఏదైతే వచ్చి మాట్లాడరు, ఆ రకంగా ఎవిడెన్సెస్ పెట్టరు. కేవలం రాజకీయ పరంగా నువ్వు అన్నట్టు ఒక ఇన్సిడెంట్ చూపించి విమర్శించడం ఒకటే పెట్టుకోరు. గతంలో మేము కూడా అనేక సందర్భాల్లో నేను పోరాటం చేసే క్రమంలో మొదటి వరుసలో ఏదైతే ప్రాబ్లమ్స్ ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం, డేటా పరంగా అఫీషియల్ గా తప్పులు జరిగినని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ రిప్రజెంటేషన్ ని అణిచివేసే ప్రయత్నము, ఆపే ప్రయత్నము, పట్టించుకోకపోయే ప్రయత్నము, ఆ గొంతుని నొక్కేసే ప్రయత్నం వస్తే అప్పుడు అజిటేషన్ స్టార్ట్ అవుతుంది, విమర్శలు అజిటేషన్. ఈడ రిప్రజెంట్ చేయాల్సినోడు రాడు, అసెంబ్లీలో పాల్గొనడు, సమస్యల పైన చర్చించరు, బయటికి పోయి ప్రెస్ మీట్లు పెడతారు, ప్రెస్ మీట్లలో మాట్లాడతారు. అరే బాధ్యత గల హోదాలో నువ్వు ఉన్నప్పుడు ఫార్మ్ హౌస్ లో కూసుకొని కామన్ పబ్లిక్ ని కలవని వ్యక్తి 12 నెలల తర్వాత బయటికి వచ్చి పబ్లిక్ ఆ బాధలు పడుతున్నారు, ఈ బాధలు పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతుండు. అసలు ప్రజాక్షేత్రంలో నువ్వు తిరిగి, ప్రజల మధ్యలో నువ్వు తిరిగి, ప్రజల సమస్యలని నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడిన మాటలకి శాంటిటీ ఉంటుంది. పొద్దున్న లేస్తే అపాయింట్మెంట్ వస్తే నీ కుటుంబ సభ్యులకే ఇచ్చుకుంటున్నావు, నువ్వు కలిసేది నీ కుటుంబ సభ్యుల్ని లేదా అడపా మీ పార్టీ కార్యకర్తల్ని. నీకు సామాన్యమైన ప్రజలకు ఉన్న సమస్యలు ఆయనకి ఏం తెలుస్తాయి? ఇప్పుడు ఎస్ఎల్బిసి విషయంలో ప్రభుత్వం కావాలని చెప్పి కమిషన్ల కోసం అది ఆల్రెడీ కూలిపోతుంది అని చెప్పి ప్రభుత్వానికి కూడా తెలుసు, కానీ కమిషన్ల కోసం కక్కుర్తిపడి పనులు స్టార్ట్ చేసిర్రు. ఈ ఉదంతానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ నిన్న మాట్లాడినట్టున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? ఎస్ఎల్బిసి విషయంలో ప్రభుత్వానికి తెలుసా ముందే అంటే ఇది కూలిపోతుంది అని? ఎస్ఎల్బిసి విషయంలో మీరు ఏం పనులు చేయలేదు, మీరు మధ్యలో ఆపేసారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని మేము చెప్తే దాన్ని బయటకు వచ్చి లేలే మేము 12 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు మేము పని చేసినాం మా హయాంలో, ఇది లాస్ట్ మిగిలింది, మీరే చేయలేదని వాళ్ళే అంగీకరించారు. హరీష్ రావు గారు వాళ్ళే అంగీకరించారు. మా హయాంలో కూడా పనులు నడిచినాయి, మేము కూడా నిధులు కేటాయించినాము, తప్పు చెప్తున్నారు, ఆ మెషిన్లు పక్కన పడ్డాయని మేము అన్నిటిని కూడా సూపర్వైజ్ చేసినాం, వారు అంగీకరించారు. అంటే వాళ్ళ హయాంలో కూడా ఈ పనులు జరిగినాయి, వాళ్ళు ఏం ఆపలేదని వాళ్ళే చెప్పారు. ఆ ప్రాసెస్నే పూర్తి చేసి కంప్లీట్ అనేది ఆ ప్రాసెస్ అనేది అవుతుంది. అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. అది అయితే సంబంధించి ఇప్పుడు తీసుకొని వచ్చి ఇప్పుడు ఏదో తీసుకొచ్చింది. 2006లో కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొని రావడం జరిగింది. స్టెప్ బై స్టెప్ సరే దాన్ని ఆలస్యమైంది. 10 yearsకి వెళ్ళి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా చేసిర్రా, కంప్లీట్గా చేసిర్రా, అసలు చేయకుంటున్నారా? ఆ ఉన్న ప్రాజెక్ట్ని వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే చెప్తున్నాం. మేమేమో చేయలేదన్నాం, వాళ్ళేమో మేము ఆల్రెడీ చేసినాము, 12 కిలోమీటర్లు ఏదో మేము చేసినామని వాళ్ళే మాట్లాడారు. ఆ చేసిన దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నాం. చేసినప్పుడు ఆడొక యాక్సిడెంట్ జరిగింది. అదేదో సంబంధించి తప్పుడు ఓడో లేదా ఇప్పుడే మేము స్టార్ట్ చేసి లేదా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసేదో చేసింది కాదు, ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా దాన్ని సూపర్వైజ్ చేస్తూ, అంటే వారు అక్కడికి వెళ్ళి ఆడ జరగాల్సిన సహాయక చర్యలు ఇమీడియట్ గా జరగకపోతే వీరు వెళ్ళడంలో ఈ సెక్యూరిటీ ఇవంతా ఇబ్బంది అయ్యి ఆ పనికి లేట్ అవుతుందేమో అని చెప్పి ఇమీడియట్ గా సంబంధించిన శాఖ మంత్రి గారిని 2.5 hours లోపల 1.5 hours 2.5 hours మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి, ఎందుకంటే వారికి ఇటువంటి విషయాల్లో కానీ ఆ సంబంధించి వారు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసారు, ఆ రిలీఫ్ మెజర్స్ లో సెంట్రల్ ఫోర్సెస్ తో కానీ వారికి పర్సనల్ పరిచయాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అని చెప్పి ఇమీడియట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు అందరూ కూడా అక్కడ చేరుకొని సంబంధించిన దాన్ని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తూ అందరం కూడా అదే కోరుకుంటాం. ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన జరగాలి, ప్రాణాలు కోల్పోవాలని చెప్పారు. ఎవరం కూడా 13 రోజులైనా కూడా ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు దీంట్లో ఫెయిల్ అయింది? ఇప్పుడు ఒక విషయం, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రభుత్వం అని అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశంలో కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థని, ఉన్న టెక్నాలజీని అన్నిటినీ కూడా ప్రభుత్వం వీడికి రప్పించింది.